నమస్తే సార్. నమస్తే. మీ పేరు? సార్ నా పేరు రఘు సార్. రఘు చెప్పండి సార్ మీ సింగరేణి కోల్పల్లి రామగుండ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి సార్ మాకు సింగరేణి ఎంప్లాయీస్ అని చెప్పి మాకు రుణమాఫీ చేయట్లేదు. ఓకే మాకు 70,000 ఉంది సార్, రుణం ఉంది. ఓకే కేవలం ఉద్యోగులు మీరు అని చెప్పి రుణమాఫీ చేయట్లేదు. అవును, అంటే ఐటీ కడతారు లేకపోతే సింగరేణి ఉద్యోగులు ఐటీ కడతారు సింగరేణి అని చెప్పి చేస్తున్నారు సార్. మేము ఉద్యోగంకి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ 3 సంవత్సరాలకి అది ఒక కారణం చూపెట్టి మాకు రుణమాఫీ ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. ఓకే కానీ ఏ విషయం ఇప్పుడు ఎక్కడ నష్టం వచ్చినా కూడా సింగరేణి ఉద్యోగం నుంచి నిన్న మీరు చూసారు సార్, ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక రోజు జీతం ఇవ్వడం జరిగింది. ఓకే మాకు ఎక్కడ సమస్య వచ్చినా రాష్ట్రాల్లో మా జీతాలు వాడుకుంటారు, కానీ మాకు ఏదన్నా చిన్న చిన్న ఇప్పుడు 70,000 80,000 రుణాలు ఉన్నప్పుడు మాత్రం మాకు ఇవ్వట్లేదు సార్. గతంలో నుంచి మా నాన్నగారు ఉద్యోగం చేసినప్పటి నుంచి కూడా నేను డిపెండెంట్ సార్. మా నాన్న ఉద్యోగం నాకు వచ్చింది. ఓకే మీకు ఐటీ ఎగ్జామ్షన్ చేస్తాం. ఎవరు ఎలక్షన్స్ వచ్చినా కూడా మాకు మొదటిగా ముఖ్యమంత్రి గారి నుంచి చిన్న కార్పొరేటర్ దాకా మాకు చెప్పే విషయం ఏంటంటే, మా యూనియన్ నాయకులు కూడా మీకు ఐటీ ఎగ్జామ్షన్ ఇస్తాం, మీరు ఐటీ కట్టడం అవసరం లేదు. అంటే ఐటీ ఎంత పర్సెంట్ ఉంటుంది మీకు? ప్రతి ఎంప్లాయీకి 3 నెలల జీతం కట్టేది సార్ ఇయర్లీ. అంటే ఆల్మోస్ట్ 30%. 30% పోతుంది సార్. ఓకే మాకు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ లాభాలు వచ్చినాయని చెప్పి అవన్నీ వేసి ఒకేసారి సాలరీలు పెడతారు. మళ్ళీ యావరేజ్ సార్ ఇవాళ ఉద్యోగం ఎక్కిన వ్యక్తికి కూడా 1 ఇయర్ యావరేజ్ చేస్తే 3 మంత్స్ శాలరీ కటింగ్ పోతుంది సార్. అంటే మీకు సగటున సంవత్సరం పనిచేస్తే 9 నెలల జీతమే వస్తుంది. 9 నెలల జీతమే వస్తుంది సార్. మీరు ఏ ఉద్యోగం అడిగినా ఎక్కడే అంటే జనరల్ గా ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి ఉంటదేమో కదా? అందరికి ఉంటుంది సార్. మాకు కొంచెం ఎగ్జామ్ ఇంకెక్కువ ఉంది సార్. మాకు అదే అర్థం కాదు. అందుకు మళ్ళీ మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసే వారు ఎవరైనా కూడా బయట ఐటీ పెట్టుకుంటారు సార్, రిటర్న్స్ పెట్టుకుంటారు. ఐటీ రిటర్న్స్ పెట్టుకుంటారు. మా దానిలో అట్లా పెడితే ఏం చేస్తున్నారంటే, సరే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు పెట్టుకుంటే ఎంక్వైరీ పేరు మీద వాళ్ళకి నోటీసులు పంపించడం చాలా. ఎందుకు ఐటీ రిటర్న్స్ పెట్టుకోవద్దా? బయట పెట్టట్లే, కంపెనీకి వేస్తుంది సార్. మాకు 80% కంపెనీ వాళ్ళు వేస్తారు. కొంతమంది ఇప్పుడు కొత్త ఉద్యోగులు వచ్చారు కాబట్టి. అర్థం కాలేదు. ఇప్పుడు 30% మీ దగ్గర నుంచి కట్ అయిందంటే మీరు ఐటీ రిటర్న్స్ పెట్టుకోవచ్చా? మీకు ఆ రూల్ ఉంటుందా? పెట్టుకోవచ్చు కదా ఎవరైనా కూడా? పెట్టుకోవచ్చు సార్, పెట్టుకోవచ్చు. కానీ మీకు అన్ని కరెంట్ ఫ్రీ ఉన్నది, అన్ని ఫ్రీ ఉన్నది, మీరు ఇంత ఏమైనా పెట్టొద్దు అని చెప్పి నోటీసులు పంపిస్తున్నారు మాకు. ఐటీ రిటర్న్స్ క్లెయిమ్ చేసుకోవద్దని పెడతారా? క్లెయిమ్స్ చేయొద్దు, మీరు ఎక్కువ అన్ని ఫేక్ పెడుతున్నారు అని చెప్పి చేస్తున్నారు. మీరు ఒరిజినల్ పెట్టినా కూడా ఫేక్ పెడుతున్నారు అని చెప్పి వేస్తున్నారు. ఓకే ప్రాబ్లం వచ్చిందంటే ఇంతమంది అంతా నాన్ ఎడ్యుకేషన్ అంటే సార్ అవునవును. సో వాళ్ళకి అంత కంపెనీ చేసేది క్లెయిమ్స్ అంతా. సో మాట్లాడతాను ఒకసారి, మీ సమస్య నాకు అర్థమైంది, నేను మాట్లాడతాను ఒకసారి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? మేము రామగుండం నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి అమ్మా. సింగరేణి ఉద్యోగురాలనండి నేను. చెప్పండి అమ్మా. సార్ నాకు 5 ఇయర్స్ ముందు జాబ్ వచ్చిందండి మా నాన్నగారిది. ఓకే. సో మేము అండర్ గ్రౌండ్ కి వెళ్ళలేము, లోనే చూస్తుంటాము OC3 లో. ఓకే. సో మాకు సర్ఫేస్ లో ఉద్యోగాలు కావాలనేసి మేము అడిగాము GM గారిని. ఓకే. మాకు ఇవ్వకుండా 2-3 రోజుల ముందు జాబ్ వచ్చిన ఒక అతనికి తన దగ్గర కొంత మనీ తీసుకొని తనకి ఇచ్చారండి. డబ్బులు నడుస్తున్నాయి, లంచాలు. లంచం ఇచ్చి అట్లా తీసుకున్నారండి. ఎవరి మీద అనుమానం ఉంది మీకు లంచం తీసుకున్నాడని? GM అండి. ఎక్కడి GM? RG2 GM అండి. ఓకే. ఆయన పేరు తెలీదండి నాకు. ఓకే. సో లంచాలు తీసుకొని కూడా పోస్టింగ్లు ఇస్తున్నారు? అవునండి, లంచాలు తీసుకొని అలా పోస్టులు ఇస్తున్నారు. ఓకే. ఉద్యోగం ఎక్కిన 3 రోజులకి అలా ఎలా ఇస్తారండి? మేము 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఓకే. మాకు అట్లాంటి ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళకి ఎలా కల్పిస్తారండి? రైట్. ఓకే అమ్మా. వాళ్ళ నాన్న కార్పొరేటర్ అంట, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న. ఓకే. సో అలా లంచాలు తీసుకొని GM గారు అలా ఎక్కడ ఇస్తారండి? ఎవరు ఆ కార్పొరేటర్? BRS కాంగ్రెస్? ఆ పేరు ఏందైంది? కాంగ్రెస్. పేరు శంకర్ నాయక్ అండి. శంకర్ నాయక్. ఓకే. ఆ అబ్బాయికి సర్ఫేస్ మీద ఇచ్చిరు అయితే రాజకీయ ప్రమేయంతో? అవునండి. రైట్. ఓకే అమ్మా. GM గారు సూర్యనారాయణ గారు అండి. సూర్యనారాయణ. అవునండి. ఓకే అమ్మా. ఓకే సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.